ప్రభు నామంలో మరొకసారి తన ప్రేమ చేత నమ్మకమైన ప్రభు మనందరినీ కాచి కాపాడి సజ్జు లెక్కలోంచి ఈ సాయంకాల సమయంలో ఆయన వాక్యం ధ్యానించడానికి ఆయన వినడానికి ప్రభు మన సజ్జు లెక్కలో దేవునికి ఎదురు చెల్లించేవాడుగా ఉంటున్నాం. మరొకసారి ప్రభునామంలో మీ అందరికి కూడా వందనాలు. ఈ సాయంకాల సమయం ప్రభు యొక్క వాక్యం మనం చూసుకున్న మునుపు నేను ఒక సాయం నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల పరలోక తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపానిక తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకృతున్న దేవ, నీకే వేల కోట్లాది స్తోత్రాలు. నిజంగా మీరు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తిరిగి సాయంకాల సమయంలో ప్రభువా మరి నీ వాక్యం వినడానికి, నీ వాక్యం ధ్యానించడానికి, నీ స్వరం వినడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవా నీకే వేల కోట్లాది స్తోత్రాలుకుంటున్నాం. సమయాన్ని ఆశకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చడం బట్టి మాల్కొంటున్నాం. బలిగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మెస్సిలో చెట్లు నన్ను మరుగుపరిచి ధవల సింహాసనం నుంచి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచుకొని బ్రతిమాలుకొంటున్నాం. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు నడని యేసు క్రీస్తు పశువుల బంధించి వేస్తున్నాం. సంపూర్ణమైన ఆత్మశ్వాస దయచేయండి. సమయాన్ని ఆశకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చుకుని బ్రతిమాలుకొంటున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇది కోతకు సమయం, పనివారి తరుణం. చక్కటి పాట మనం వింటూ వచ్చినాం. ఆ మాటను అనుసరంగా దేని వాక్యం నుంచి కొన్ని వాక్య భాగం మనం చూసుకుందాం. రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాచ్యలను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందును. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, ఎంతో సంఘస్థులతో రోమిలను ఎంతో సహోదరులాగా అని సంబోధిస్తున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఈ పాట పాడిన రీతిగా ఎంతో విస్తారంగా ఉంది. పనివారు కావాలి. పనివారు సమర్పించుకునే తప్ప దేవుడి యొక్క పనిలో బాస్తులు కాలేవారుగా ఉంటున్నారు. విస్తారమైన కోత ఉంది. అనేకమైన పనులు ఉంటున్నాయి. ఆ పని నిమిత్తం మనం సమర్పించుకోవాలని అపోస్తలుడైన పౌలు కూడా మనల్ని ప్రోత్సాహపరచబడిగా ఉంటున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాడు. చూడండి, విస్తారమైన కోత ఉంది. పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ పని కోసం మీరు పూనుకోండి. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోండి. మీ శరీరం సంపూర్ణంగా సమర్పించుకోండి అని చెప్పి ఆయన దేవుని వాత్సల్యతను బట్టి బ్రతిమాలుకొనుచున్నాడు. అంత గొప్పటి దైవజనుడ పౌలు రోమిల సంఘస్థులకి రాస్తూ, విశ్వాసులకు రాస్తూ, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ పని నిమిత్తం మిమ్మల్ని మీ శరీరంతో సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించుకోండి అని చెప్పి ఆయన హెచ్చరించట్లేదు కానీ, ఆయన ఆజ్ఞ ఇవ్వటం లేదు కానీ బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకు బ్రతిమాలుకుంటున్నా అంటే ఆ కోత యొక్క కోత యొక్క విస్తారణ ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆ కోతలో మన పరివారుగా చేరినప్పుడు దానికి ప్రతిఫలం దేవుడు ఎంత గొప్ప బహుమానం ఇస్తాడో, అని ఎంత నమ్మదగిన దేవుడు ఎటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు ఎరిగిన వాడుగా కనుక ఆ పనిలో మీరు సంపూర్ణంగా శరీరంతో సజీవ యాగంగా సమర్పించుకోవడానికి చెప్పి బ్రతిమాలుకుంటూ వస్తున్నాడు. పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాచనం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ విధంగా మీరు సమర్పించుకున్నట్లయితే అదంతో మంచిది, యుక్తమైనది. మీ శరీరములకు, మీ జీవితములకు దేవుని యొక్క కోతలో ఆ యొక్క పనిలో మీరు పాలిభాగం ఎంతో యుక్తమైనదని చెప్పి ప్రేమతో బతిమాలుకుంటూ వచ్చినాడు. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాం అనేక సంఘాల్లో విస్తారమైన పని ఉన్నప్పటికీ కూడా పని సమర్పించుకునే వారికి ఎవరికి ఇష్టం లేదు. విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా, అనుభవం ఉన్నప్పటికీ కూడా పని చేద్దాము, శ్రమ పడదాము, శరీరాన్ని అప్పగించి ఆ పనిలో పాలు పొందుకొని దేవుని యొక్క ఆశలు పొందుకోవాలని మనసు లేని వారిగా చూసినట్టు పెళ్ళిపోయే వారిగా ఉన్నారు. కానీ
సమర్పించుకుని చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అట్టి వారి కోసం ప్రేమతో ప్రతిమాలుకుంటున్నాడు పౌలు. మీరు దేవుని యొక్క పనిని నిర్లక్ష్య పెట్టొద్దండి. అది మీకు వచ్చిందంటే అది ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచి మీ శరీరాన్ని సజీవ యాగమా సమర్పించుకోండి. దేవుని వాంఛనతను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని చెప్పి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నిజంగా అటువంటి సేవ మనం పొందుకున్నట్టయితే, అటువంటి సేవ మనం చేసినట్లయితే, ఆయన విస్తారమైన కోతలో ఆ పనివారిగా మనం చేరినట్లయితే, ఆయన నమ్మకమైన యజమానిగా ఉన్నాడు. ఆయన నమ్మకమైన యజమాని తిరిగి జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన పనివారిని బాగా చూసుకునేవాడుగా ఉన్నాడు. చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన బహుమానాలు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అట్టి పని చేసిన పౌలు ఎంతో ప్రేమ చేత తోటి విశ్వాసులను బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యా మీరు కూడా పాలు పొందండి. ఇట్టి పరిచర్య మీ జీవితానికి ఎంతో యుక్తమైనదిగా ఉంటుంది. కాబట్టి మీ శరీరాలని ప్రభు కోసం సమర్పించుకోండి. క్రీస్తు కోసం సమర్పించుకోండి. ఆయన పనిలో పాలిభాగసులు కండి. పని వచ్చినప్పుడు చేతి నిండా పని చేయండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకుంటూ వస్తున్నారు. నిజంగా ఎప్పుడైతే మన శరీరంలో సజీవ యాగంగా ప్రభు కొరకు మనము సమర్పించుకుంటామో, మానవులైన మనమే ఆయన కొరకు సమర్పించుకుంటే ప్రభు మన కొరకు ఎంతగానో సమర్పించుకున్న వాడుగా ఉన్నాడు. ఆయన మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి, గొప్ప బహుమానాలు ఇవ్వడానికి, కిరీటాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నిజంగానే నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన చూచుచున్న దేవుడిగా ఉంటున్నాడు. ఎంత నమ్మకంగా, ఎంత శక్తివంచన లేకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు పరిచారం చేస్తున్నావు, పని చేస్తున్నావు అని చూచే దేవుడిగా ఉన్నాడు. బోయోజును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రూతు తన పొలంలో ఎంత నమ్మకంగా పనిచేస్తుందో, ఆ పరిగె ఏ విధంగా ఎరుగుతుందో ఆయన గమనించిన వాడుగా ఉన్నాడు. ఆయన పనివారితో కూడా అడుగుతున్నాడు, ఎవరి చిన్నది ఇది ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అలసిపోకుండా పనిలో పరిగెవేరుకుంటుంది, నమ్మకంగా చేస్తుంది, ఎవరి చిన్నదిని గుర్తించిన వాడిగా ఉంది. నిజంగా ఆయన పొలంలో మనం పని చేయడానికి మన శరీరాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన గొప్ప యజమానిగా, ఆయన మనం చూచే దేవుడిగా ఉండి ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉండి, నిజంగా రూతు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఎంతో గొప్ప బహుమానాన్ని తను పొందుకుంది. తన పొలంలో పని చేసిన కారణాన్ని బట్టి, తన శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్న కారణాన్ని బట్టి ఆమె యుక్తంగా చేయబడుతూ వచ్చింది. తన జీవితం మార్చబడుతూ వచ్చింది, ఫలభరితంగా చేయబడుతూ వచ్చింది. నిజంగా మన జీవితాన్ని కూడా మనం సమర్పించుకున్నట్లయితే ప్రభు ఇంకా మన పరమ భోజన ప్రభుని యేసుక్రీస్తు వారు ఇంకా గొప్ప బహుమానాలతో మనల్ని జీవింపజేసేవాడుగా, ఆస్వాదించేవాడుగా, బహుమానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. శరీరమును ఆయనకు సమర్పించుకుని సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. నిజంగా బైబిల్లో కొన్ని ఉదాహరణ మనం చూసుకొని నిజంగా ఏ విధంగా వారు సమర్పించుకున్నారో ఆ విధంగా మనం కూడా సమర్పించుకోవడానికి, నాడు మనం తీర్మానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయగలరు. న్యాయాధిపతి గ్రంథం మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యెఫ్తా మనము చూసేవారుగా ఉంటాం. యెఫ్తా ప్రభు కొరకు సమర్పించుకున్నప్పుడు, ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం చేసుకున్నప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. ప్రభా నువ్వు విజయం ఇచ్చినట్లయితే మా ఇంట్లో ఎవరైతే మొదటిగా వస్తారో వాళ్ళకి నీకు దహన బలిగా అర్పిస్తాను. అది తన యొక్క దేవునితో ఉడంబడిక చేసుకున్నాడు. ప్రభా నీ ప్రజల పక్షాన నేను పోరాడతాను, మీ శత్రులతో, ఇజ్రాయెల్ శత్రులతో నేను పోరాడతాను, విజయం నువ్వు ఇచ్చినట్లయితే నీవు ఇచ్చిన విజయానికి బదులుగా నేను ఈ సమర్పించుకోవడానికి తీర్మానం చేసుకున్నవాడుగా. ఎప్పుడైతే విజయాన్ని ఇచ్చినాడో దేవుడు, తన ఈ గృహానికి వచ్చినప్పుడు తన కుమార్తె ఎదురుగా వస్తూ వచ్చింది. తనకు ఒకటే ఒక కుమార్తె ఉంది, ఒక పిల్లవాడు లేడు, ఇంకొక కూతురు కూడా లేదు, ఒక కూతురే ఉంది. ఆయన రోధిస్తూ బాధపడుతూ, అమ్మా నువ్వే వచ్చినావా, నేను ప్రభుతో ఈ మాట ఉడంబికడ చేసుకున్నాను, ఈ విధంగా నేను దహించ వేయాలని అనుకున్నా, దహన బలి ఇవ్వాలనుకున్నాను. నిజంగా ఆ కుమార్తె కూడా ఎంతగా తను సమర్పించుకుందంటే, నాయన నువ్వు తండ్రి కూడా దేవుని కూడా ఎంపిక చేసుకున్నావా, అయితే నేను కూడా ఒప్పుకుంటా, నా శరీరాన్ని ఇవ్వడానికి దహనబలిగా నేను కూడా లోబడతా. చూడండి, తన కన్యాత్వం ఉంది, వివాహం కూడా కాలేదు, చిన్న వయసులో ఉంది, కానీ తండ్రి యొక్క ఉడంబికకు దేవునికి సంపూర్ణంగా తను దహన బలిగా సమర్పించుకోవచ్చు. తన శరీరాన్ని అరికాలం ముందు నెత్తి వరకు సంపూర్ణంగా దేవుని కొరకు అర్పించుకోవడానికి సిద్ధపడుకోవచ్చు. నిజంగా అలాంటి సమర్పణ మన జీవితాల్లో కూడా ఉండాలని ప్రభు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. ఎంతో ఆమె కన్యగా ఉంది, ఇంకా వివాహం కూడా పరిస్థితిలో ఉంది, అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఉడంబికకు లోబడుతూ దేవుని నామంలో తను తాను అర్పించుకున్నదిగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయేల్ దేవుడు అలాంటి గొప్ప విజయాన్ని శత్రువు నుంచి ఇచ్చినాడు కాబట్టి నా తండ్రి ఒక మాట చొప్పున నన్ను నేను అర్పించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తను అర్పించుకునేదిగా ఉంది. అదేవిధంగా దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ముగ్గురు కూడా తమ శరీరాలను అర్పించుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. వాళ్ళు రాజుతో అంటున్నారు, రాజా మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సామర్థ్యం గల దేవుడు,
ఆయన తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా సరే మీ దేవతకు మేము నమస్కరించము, మీకు జవాబు ఇవ్వని అవసరం కూడా లేదు అని మాకు చింత లేదని చెప్తూ వచ్చినారు. అంటే వారి శరీరాలు కాలిపోతాయి, అగ్నిలో మాడిపోతాయని తెలిసినప్పుడు కూడా వారి శరీరాన్ని అర్పించుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. వారు సజీవంగా వారి శరీరాన్ని సమర్పించుకోవడానికి ఎంతగానో ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అగ్నిని చూసి భయపడలేదు. దేవుడి మీద అపనమ్మకం కాలేదు, అవిశ్వాసాలు కాలేదు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి మా దేవుడు జీవగల దేవుడు, ఆ అగ్నిగుండం నుంచి కాపాడగలుగుతాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే మా దేవునికి మా శరీరం మేము అప్పగించడానికి సంపూర్ణంగా సమర్పించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పరీక్షలు మేము సమర్పించుకునే సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వారు అగ్నిగుండంలో ప్రవేశించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే వారు అగ్నిగుండంలో ప్రవేశించినారో నమ్మదగిన దేవుడు వారితో పాటు ఉండి వారిని కాలకుండా, అగ్ని వాస కూడా రాకుండా వారిని కాపాడి భద్రపరిచి బయట తీసుకొచ్చిన వారికి. నిజంగా మనం సమర్పించుకున్నట్లయితే మన ప్రభు కూడా మన పక్షాన సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మానవులైన మనమే కొద్ది విషయాల్లో ఆయన పనిలో, ఆయన పొలంలో పని చేయడానికి, చెమటోడ్చడానికి, మన శరీరాన్ని అర్పించినట్లయితే ఆయన యజమానిగా, నమ్మకమైన దేవుడుగా, ఆయన చూస్తూ ఊరుకున్న దేవుడుగా ఉండేవాడుగా కాదు. ఆయన నమ్మకమైన దేవుడుగా ఉండి మనం ఆశ్రయించేవాడుగా ఉంటాడు. మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉంటాడు. మంచి శ్రేష్టమైన బహుమానాన్ని మనకు ఇచ్చేవాడుగా. రూతు ఆ విధంగా సమర్పించుకుంది. నమ్మకంగా తన పొలంలో బోయ యొక్క పనిలో పనిచేస్తూ వచ్చింది. తన జీవితాన్ని మార్చుకుని దేవుడి క్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చిందిగా మనం చూస్తూ వస్తాం. యెఫ్తా కుమార్తె కూడా తన సంపూర్ణంగా సమర్పించుకున్న తండ్రి యొక్క ఉడంబికను సంపూర్ణంగా చేస్తూ దేవుణ్ణి మయంపరిచింది. షడ్రకు, మేషకు, అబేద్నెగో కూడా తమ శరీరం కాలిపోతుంది అన్న కూడా ఆ భయంకర ఏడంతలుగా అగ్నిగుండంలో ప్రవేశించాలనే భయం లేకుండా కూడా క్రీస్తు కొరకు, దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్న వారుగా ఈనాడు నా పరిస్థితి ప్రభు కొరకు ఏ విధంగా ఉందా? నిజంగా అలాంటి సమర్పణ మన జీవితంలో ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆ విధంగా సమర్పించుకున్న వారుగా ఉంది. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆ మహిమను, ఆ సింహాసనను, ఆ ఆరాధనను, ఆ పరలోక రాజ్యాన్ని, సమస్త వైభవమును విడిచిపెట్టుకుని దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంది. అంత మాత్రమే కాదు కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శరీరాన్ని కూడా కలువరిశిలలో బలిగా అర్పించడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నవాడుగా, ప్రాణం పెట్టేంత వరకు కూడా, ప్రాణం పోతున్నా సరే ప్రాణం పెట్టి నా పిల్లల్ని నేను రక్షించుకుంటాను, నా ప్రాణం పోయినా సరే నా ప్రాణం పెట్టి నా ప్రాణాన్ని సమర్పించుకొని నా పిల్లల్ని నేను రక్షించుకుంటా అని చెప్పి నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన సంపూర్ణంగా సమర్పించుకొని ఆ శిల్వ యాగం ద్వారా ఆయన మరణించి తిరిగి లేచి మనకు గొప్ప రక్షణను ఇచ్చినవాడు. ఎప్పుడైతే సమర్పించుకుంటామో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటాం. ప్రభు మనల్ని సమర్పించుకొని మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ చేయబడుతూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రభు ఆశపడేవాడిగా ఉంటుంది. నిజంగా అలాంటి దృక్పథం మన జీవితంలో ఉందా? ప్రభు ఏ పని ఇచ్చినా, ఏ అనుకూలత ఇచ్చినా, ఏ పరిచయం ఇచ్చినా అది శక్తి వంచన లేకుండా శరీరం సంపూర్ణంగా సజీవంగా సమర్పించుకొని చేసేవారుగా ఉంటున్నాం. అట్టి మనసు మనకు ఉందా? ఇది యుక్తమే అని పౌలు అంటున్నాడు. ఇది యుక్తమే, ఇది మంచిదే, ఇది మేలుకే బతిమాలుకుంటున్నాడు. దయచేసి పనిని నిర్లక్ష్య పెట్టద్దండి. ఇదిగో దేవుని యొక్క పనిలో మీ శరీరాన్ని సమర్పించుకొని చెప్పి రోమిల పత్రికలో పౌలు ఆయన జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు. చూడండి, శరీరాన్ని మనం సంపూర్ణంగా ఏ విధంగా సమర్పించుకోగలమనే డౌట్, ఒక ప్రశ్న మన జీవితంలో వస్తుంది. చూడండి, చక్కగా ఏ విధంగా సమర్పించుకోవాలని కూడా ప్రభు మనకి బయలుదేసి బయలుపరచబడుకున్నాడు. చూడండి, రోమిల పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమిల పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక్క శరీరము మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులు మనకు క్రీస్తులు ఒక శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక అవయములున్నాయి ఉన్నాం. మన శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు ఒకే పని చేయవు. ప్రత్యేకమైన పని ప్రతి అవయానికి కూడా ఏర్పటించినాడు దేవుడు. అదేవిధంగా దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పొలంలో విస్తారమైన అవయవాలు పనిచేసేవి ఉన్నాయి. విస్తారమైన పనులు ఉన్నాయి. ఆ విస్తారమైన పనులలో, ఆ విస్తారమైన అవయములుగా తమ పనిని సంపూర్ణంగా సమర్పించుకొని చేయాలని పౌలు హెచ్చరించేవాడుగా ఉన్నాడు. చూడండి, మన కింది భాగాన్ని మనం చూసినట్లయితే, ప్రవచన వరం అయితే ప్రేమ చేత విశ్వాసంతో ప్రవచించుటకు, బోధించే వరం అయితే బోధించుటకు, ప్రేమ చూపించుటకు, 10వ వచనంలో చూసి సహోదర ప్రేమ విషయంలో ఒకరిని అనురాగం గల వారి ప్రేమించే విషయంలో పని ప్రభు మనకి ఇచ్చినట్లయితే నిజంగా ఎంతమందిని ఎలాగా ప్రభు వల్లే మనం ప్రేమించే వారుగా ఉంటున్నామా? అలాంటి సంపూర్ణంగా క్రీస్తుకు మన శరీరాన్ని అర్పించుకొని ప్రేమించే వారుగా ఉంటున్నామా?
12వ వచనం మనం చూసినట్లయితే, నిరీక్షణ గల వారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. నిజంగా ప్రార్థన పరిచర్య లేదా ప్రార్థన పని ప్రభు మనకి ఇచ్చినట్లయితే, నిజంగా మన శరీరాన్ని సంపూర్ణంగా సజీవమైన యాగంగా అర్పించుకొని ప్రార్థించే వారుగా ఉంటున్నాం. నమ్మకంగా మనం పనిచేసే వారుగా ఉన్నాం. నిజంగా ప్రార్థన కొరకు మనం సమర్పించుకునే వారుగా ఉన్నాం. నిజంగా ప్రార్థన కొరకు మనం సమర్పించుకున్నట్లయితే, ఏ సమయమైనా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజల నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం మనం ప్రార్థించే వారుగా ఉంటాం. పట్టుదలగా ప్రార్థించే వారుగా ఉంటాం. ఎప్పుడైతే మనం పట్టుదల ప్రార్థన చేస్తామో, అది యుక్తమైన మేలుగా మన జీవితంలో ఉండేదిగా ఉంటుంది. అలాంటి ప్రోత్సాహన పౌలు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రభు కొరకు మనము సమర్పించుకుంటున్నామా లేదా? మన జీవితంలో మనం ఒకసారి పరీక్షించుకొని, విస్తారమైన దేవుని యొక్క పనిలో అనేకమైన పనులు ఉన్నాయి. ఆయన పొలంలో అనేక రకాల పనులు ఉన్నాయి. పాటలు పాడేవారు, బైబిల్ చదివేవారు, వాక్యాన్ని బోధించేవారు, లేకపోతే ప్రేమతో ఆహ్వానించేవారు, పలకరించేవాళ్ళు, ప్రార్థించేవారు, ఆరాధించేవారు. అనేకమైన పనులు ఉన్నాయి. ఏ పని నిమిత్తం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడో ఆ పని నిమిత్తం సజీవ యాగంగా సమర్పించుకున్నట్లయితే అది మన జీవితాలకు యుక్తం అని చెప్పి, ఇది ప్రభు నామంలో బ్రతిమాలుకునేవాడుగా ఉన్నాం. నిజంగా మరొకసారి మన యొక్క జీవితాన్ని, విశ్వాస జీవితం మనం ఒకసారి పరీక్షించుకొని, ఇంకా మనం సమర్పించుకునే స్థితిలో ఉన్నట్లయితే, ఇంకా మనం వెనుకం చేసే వరకు ఉన్నట్లయితే, దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటూ, ప్రభువా నీ పని నేను సమర్పించుకుంటాను. నువ్వు నాకు ఏ పని ఇస్తే ఆ పనిలో సంపూర్ణంగా నా సజీవమైన శరీరంతో నేను సజీవ యాగముగా నేను సమర్పించుకొని నీకు ఒక నమ్మకంగా పనిచేస్తాను. ఎప్పుడైతే నమ్మకంగా పొలంలో మనం పని చేస్తామో, ఆయన నాయకుడుగా మనకి జీతం ఇచ్చేవాడుగా, బహుమానం ఇచ్చేవాడుగా, కీటం ఇచ్చేవాడుగా అతి బహుమానం పొందులాగున మనము సజీవ యాగంగా మన శరీరాన్ని అర్పించుకొని ఆయన పొలంలో నమ్మకమైన పనులుగా మనం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.